అప్పట్లో సూపర్ హిట్ అయిన సినిమా ఇంద్రాని మళ్ళీ ఇప్పుడు థియేటర్లో పెడితే ఎగబడి చూస్తున్నారు. అంతగా జనంలో మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అందులో ఓ డైలాగ్ ఉంటుంది, మొక్కే కదా అని బీకేస్తే ఏదైనా చేస్తానన్నటువంటిది. అదే తరహాలో ఇప్పుడు దోమే కదా అని లైట్ తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీలు చెప్తున్నది ఏంటంటే దోమ కాటు కారణంగా 100 కోట్ల రూపాయలు తాము నష్టపోతున్నారట. దేశంలో డెంగీ, మలేరియా వీటికి సంబంధించి ఆసుపత్రి పాలైతే వాటికి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉన్నటువంటిప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు కట్టాల్సి వస్తుంది. 2020లో 44,585 అయితే ఇది ఇప్పుడు అవి పెరిగిపోయి 1,86,532 దాకా వచ్చినాయి. టోటల్గా చూస్తే విపరీతంగా డెంగీ, మలేరియా కేసులు అంటే డెంగీ కేసులు వచ్చేటప్పటికి 44,585 వస్తే 1,86,532 మలేరియా వస్తున్నాయి. అట్లాగా ఈ 4 ఏళ్లలో ఈ 5 ఏళ్లలో విపరీతంగా అంటే 5 ఏళ్లకు సంబంధించిన లెక్కలు ఇచ్చారు వీళ్ళు. ఈ దోమకాట్ల వల్ల జీర్ణకోశ వ్యాధులు వస్తున్నాయి, డెంగీ, మలేరియా వస్తున్నాయి, బ్రాంకైటిస్ వస్తున్నాయి, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి, అలర్జీలు వస్తున్నాయి. వీటి కారణంగా తాము క్లెయిమ్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అన్నటువంటిది ఇన్సూరెన్స్ కంపెనీలు తేల్చి చెప్తున్నటువంటి లెక్క. అంటే 100 కాదు 1000 కోట్లు. మన లైట్ తీసుకునే దోమ ఎంత పెద్ద, ఒకటి మన ప్రాణాలు తీస్తోంది, ఆసుపత్రులు పాలు చేస్తోంది, రెండవది ఆర్థిక వ్యవస్థని నాశనం చేస్తోంది అన్న విషయం తేలుతుంది.